ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే మా ఇంట్లో దోశ నడుస్తుంది ఫ్రెండ్స్, దోశ టిఫిన్. దాని తర్వాత మా కోతికి ఈరోజు ఏం తినాలనిపించింది? బోటి తినాలనిపించింది. బోటి తీసుకొని వచ్చినాం. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద మనకు బోటి కర్రీ. ఈరోజు బోటి కర్రీ, బోటి చారనా, బోటి ఫ్రై? చారదు, బోటి కర్రీ. బోటి కర్రీ సరిపోతుందా మరి? ఈరోజు మా పెద్దమ్మ వచ్చిన సందర్భంగా పెద్దగానే వండుతుంది. దాయి కూర్చో, సోఫాలో కూర్చోకపోయినా సెపరేట్ చైర్ తెచ్చుకున్నావు, కూర్చో. బాగుంది, సూపర్ ఉంది. దోశ మంచిగా కదా. అది పల్లి చట్నీ మరి కొబ్బరి చట్నీ గట్లా చేస్తారా పెద్దమ్మ? అన్ని అసలు పెడతాడు. ఆ పల్లెకే లేదు కాలాలు, ఇప్పుడు ఏం కాదు. ఆ పల్లె పోరా క్రియాంచో. నాని పోవా? నాని నువ్వు నాని మలకరించినవా? నువ్వు చూసిన పెద్దమ్మ గట్టినే కొడుతుందా? దెబ్బ ఎంత దెబ్బ పడ్డది ఇప్పుడు? సారీ సారీ అవు గాజులు మడత పెడుతున్నాను. వెల్కమ్ అటు పోతాటేనా అన్న? ఎందుకు దమ్ అయిందా? ఆడ మార్కెట్లో చూసినాం. మార్కెట్లో రోడ్ మీద అవుతుంది మార్కెట్ మొత్తం. అవును, మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసినాడే, రోడ్ మీద ఒక్కడు కూడా అమ్మదు, అందరం లోపలికి తీసుకుపోయారు. ఆ పోయినాక మస్తు రష్ ఉంది. బండి వెనక పోతలే, 3 బస్సులో ఇరికిపోయినా. మళ్ళీ ఈ పిల్లలు వేసుకొని ఎట్లా వస్తుంది? దమ్ అవుతుంది. అప్పుడు బయట తీసుకుంటే నాలెడ్జ్ జరుగుతుంది. ఇట్లానే ఉన్నా అనుకో, ఏం తెలియదు. దారా నాని వచ్చింది, దొరకలే. దారా నాని వచ్చింది రే. నాని గుర్తుపట్టలేరా నువ్వు? మరి అడు కొంచెంసేపు దాకా టైం పడుతుంది రానికి. నాని ఏం ప్లేట్ అదే ఎందుకు తింటుందా ఆమె అప్పటి నుంచి? చట్నీ తినలేలానే? కారం వేసుకుంటున్నావా? ఎక్కువ వేసింది. మమ్మీ ఎక్కువ వేస్తే తినలేదా? బోటి ఈరోజు కట్టెల పొయ్యి మీద ఉండేది. కట్టెల పొయ్యి రాత్రి వాసన పడి మంచిగా తడిసింది తెలిసి, ముద్దైన కట్టెలు. మరి ఒక్క మాట ముందే చెప్తే రాత్రి కట్టెలు కాపాడుతుంటాయి. మేము వచ్చినామని చెప్తున్నాడు. సరిపోయినాయా మేసినాయా? ఓయ్ ఓయ్ అక్కడ చిన్నత్తమ్మ ఏం చేస్తుంది? అత్తమ్మ మంచిగా అత్తమ్మ బాగురా. దా నాన్న వస్తావా? రాటు దాటు పోందా. తమ్ముడు వస్తాడు దా. తమ్ముడు చెప్పులు వేసుకురా అంటే నువ్వే వేసుకొని ఉరుకొచ్చినావు. మరి తమ్ముడు ఎట్లా చెప్పు? ఇంకో ఈ నుంచి అత్తువా. మన బాబాయ్ ఈడ పడ్డాడు తెలుసా? ఇంకో ఈడనే పడ్డాడు మొన్న. మరి బండి మీద తిందని ఇదంతా నడిచేవాళ్ళు. అరే కిరాన్స్ బండి మీద ఉందా? మళ్ళీ ఇవన్నీ కూర్చుకోపోతే నీకు అటు సైడ్ నుంచి తాతనేం మంచిగా మెప్పుతున్నాడు. అమ్మమ్మతోటి మంచిగా ముచ్చట పెడుతున్నాడు వచ్చి. ఏం చేస్తురా అత్తమ్మ? ఏం పెట్టిరు? గోకరేనా? గోకర ఎక్కువ మంచిగా ఉంటుందా లేకపోతే అదేంది దాన్ని ఏమంటారు, బెండ ఎక్కువ మంచిగా ఉంటుందా? ఏ రేట్ ఎక్కువ ఉంటుంది? ఆల్రెడీ వచ్చినట్టున్నాయి కదా అత్తమ్మ, ఏమో పెట్టిరుగా. గోకర పెట్టిరు నాన్నట్టు పోతురా, చెప్పులు వేసుకొని పోతాడు. మరి ఇంకే గంత దూరం పెట్టిరు అత్తమ్మ? మళ్ళా పెట్టిరా? మరి అప్పుడే కొత్తిమీర పెట్టదు అత్తమ్మ? కొత్తిమీర మొత్తం పోయింది, అసలు ఏం రాలే అప్పుడు. కష్టం అంతా వృధాయే. బెండ ఎప్పుడైనా వెళ్తుంది కదా, 2-3 రోజులకు ఒకసారి మంచిగా వెళ్తుంది. ఆ మీదికి ఏం పెడతారు మరి? మళ్ళీ బెండనేనా? అదే వేయాలి ఇక, తోతనే ఉండాలి, బెండ పెడుతూనే ఉండాలి. పక్రియాస్ పోమారా. ఈసారి మామిడికాయలు కాయాలి చెట్టు. మరి ఇది ఎందుకు కాయాలి? అయ్యో ఇది ఎందుకు కాయాలో ఏమో. మంచిగా ఈ టైంకి మంచిగా పండ్లు ఉంటుండే. పండ్లు ఉన్నాయా? దా క్రియాన్స్ వస్తావా? దాయే నన్ను తమ్మిని తోలుకురారా. దా అక్కడ మాడి చెట్టు కాడికి వేద్దాం. దారా మాడిపల్లి ఉన్నాడు. దా మై గాడ్ ఇదంతా కొయ్యాలి.
కొయ్యాలంటే మొత్తం బండిపోయింది. ఇది ఎప్పుడవుతుందో ఏమో ఎట్లయితుందో. ఇట్లా వండితే చాలా కష్టం. దా రారా తొందరరా మెల్లరా క్రియాంచ్. ముళ్ళు ఉంటాయిరా ఎత్తుకోవాలారా వస్తున్నావు. దా 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 అరే రారా నేనే రమ్మంటున్నదా నువ్వే దా దా నువ్వు దా నువ్వు దా నువ్వు దా నాని ఇట్రారా నువ్వు ఇట్లా నువ్వు నీ ఎంబడి వస్తాడు తమ్ముడు. దా ఇగో అక్క వస్తుంది అక్కెంబడరా దా అక్కెంబడరా నువ్వు రారా. ఈడ మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. క్రియాంశ్ ఏమో ఎక్కువ అంటా ఉండు. దారా నాడు మెల్లని వెళ్ళాడు. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఈ చెట్టు కాస్తుండే, కానీ ఈ చెట్టు కాయలే ఈ సంవత్సరం. ఆ చెట్టు కాసినాయట, చాలా కింద పడుతున్నాయట. ఆడి వరకు పోదాం ఇప్పుడు. దా వస్తున్నా క్రియాంశ్ మెల్లనాడు. మెల్ల తొక్కొద్దు అవి చెట్లను తొక్కొద్దు సరేనా. దారే దా నువ్వేరా దా దాని పండ్లు తినాలంటే మస్తు ఉంటాయి కానీ తినలేదు. ఒక్కటి చూస్తే మస్తు ఎక్కువ. కింద పడ్డాయి అన్నది అత్తమ్మకి ఇవే కావచ్చు. బాబా బాబా పండు మక్కింది ఇది, కాకపోతే చిలుక కొరికింది. పండు మక్కింది చిలుక కొరికింది. దా క్రియాంశ్ ఇగో మామిడి పండు. ఇదొక్కటి ఆడొక్కటి బాగానే పడ్డాయి, మంచిగా ఉన్నాయి. వావ్ ఇక్కడ పడ్డచ్చు కానీ కచ్చకాయ ఇది బాగా. ఇది ఒకటే పండు మక్కింది. వావ్ ఇది కూడా ఉంది పండు. ఇది కచ్చి కచ్చకాయలు బాగా పడ్డాయి. నాని ఆనే ఉండరు బే. ఇది ఒకటే పండు దొరికింది. ఏమైందిరా ఏమైంది ఏడికి రావాలి చెప్పు. ఎందుకురా ఆనే ఉండు రానే ఉండు నాని ఆనే ఉండు దారా. వీడు ఒక పండు ఉంది మొత్తం బుజు పట్టిపోయింది అది. బాగానే పడ్డాయి కనిపించకుండా. బాబా కానీ బాలు చూడడానికి అస్సలు బాలు. ఇదైతే మొత్తం పండు మక్కింది, మామూలు పండు లేదు, మొత్తం బుజ మక్కింది. నాని ఇది పట్టుబట్రా ఏడవ క్రియాంశ్ ఏడవ కాగు. ఇక ఇది కూడా పండే నాని. ఈ 2 పండులు పట్టుకో. ఈ పండులని మంచి పట్టుకో అంటుకో. నీకు ఏమైందిరా ఉల్లి కూర్చుందా. ఇగో నాని ఇది కూడా ఇది బాగాలేదు చూద్దాం. ఏమైందిరా ఇది నడుస్తలేడు. తోలుకొచ్చి వేస్ట్ అయిపోయింది, మొత్తం మనిషి మీదనే ఉంటుండే. దా ఏమైనా 2 పట్టుకున్నావా? ఇంకో 2 పట్టుకుందా. ఏ క్రియాంశ్ ఆగురా అయినా ఉండు, ఇంకో 2 తీసుకొని పోదాం. అందమైన బొమ్మ అందమైన బొమ్మ. ఎస్ లెక్క ఉండడం ఏదిరా మామిడి పండు. మెల్లగా పోమా క్రియాంశ్ పోమా పోదా. లే బాగాలేదానే అది పడే కచ్చకాయ అది వద్దుదా. దా క్రియాంశ్ పోదాం దా. అవి పట్టుకున్నావా నాన్న ఏడబెట్టినావు 2? ఆ 2 తీసుకురా చాలుదా. ఆ 2 కోసుకునేసరికి మస్తు సేపు అవుతుంది. మన వాళ్ళు తినరు ఏం చేయరు, వేస్ట్ అవుతాయి అనవసరంగా. ఏడున్నాయి పైన మాత్రం మస్తుగా ఉన్నాయి, కానీ పండ్లు కాయలో తెలియదు. అవును నా ఫోన్ వస్తుంది అని బండిలో పెట్టినావు నా ఫోను. బండి కానీ వినిపిస్తుంది. దా అన్నాడు. నిజంగా ఈ అరటి చెట్టు అనేది బావి దగ్గర ఉంటే మస్తు అంటే మస్తుగా అనిపిస్తుంది. లొకేషన్ కూడా బాగుంటుంది అరటి చెట్టు ఉంటే కదా నాని. అవును దా తీసుకురా అట్లా పట్టుకురా. దా క్రియాంశ్ దా బంగారు పండు దా. బావి చూసినావా నాని? బావిలో వాటర్ కూడా ఉన్నాయి నాని. వెనక జర్రా ఇంత పెద్దగా చూసినావు బావిలో వాటర్ కూడా ఉన్నాయి. దా వెనక అన్నాడు నాని. సీతాఫలం వచ్చింది రో. సీతాఫలం అబ్బా ఒరే అంతకి ఇట్లా వండుకుంటే ఎట్లా కోస్తారు, చాలా కష్టమవుతుంది. మిషన్ కూడా అందది ఇది. మొత్తం స్లీపింగ్ అయిపోయింది ఒరి. దారా నాని ఏమైందిరా చెప్పేటివేది చీమనా మరి చెప్పేది. వేసుకో నాడు నీ పక్కకే ఉందిరా చెప్పు. ఆగో ఆ చెట్టు కాడ ఇగో రా. ఇగో చెప్పి అదే ఇగో
వేసుకొని అన్నాడు చీమలు ఉంటాయి మళ్ళీ ఇక్కడ మెల్లన్నాడు చీమలకు భయపడతారా ప్రియాంష్ అక్క చీమలకు భయపడుతుందిరా చీమలకు భయపడుతుంది అయిపోయింది అత్తమ్మ పని మరి 2 దొరికాయి బాగున్నాయి అన్నట్టు సరే బాయ్ చెప్పి అమ్మమ్మకు పోతున్నామని చెప్పు బాయ్ పారా ఏ ఒరి ఒక్కది నాని బయటికి వెళ్ళరా మెల్లారా రే ఆడు పడతారా మెల్లారా నాని అది గుంజుకరాకు అరే గుంజుకరాకమని చెప్తుంటే నువ్వు మెల్లగరామని చెప్పినా పడతావురా వచ్చేసినావా ఆవుని చూసినావా ఆవు ఏం చేసిందిరా ఆవు ఏం చేసిందిరా ఆవు ఏం చేసిందిరా ఆవు వాటర్ తాగిందా తాగలేదు నీళ్ళు అంత దూరం పోతే కూడా తాగలే ఇచ్చి పెండ దొక్కిండు నువ్వు కాలు చూపి పెండ దొక్కినాడు ఏడగట్టేస్తే హాయ్ బాబు హాయ్ బాగున్నావా పో అరే కింద రాయిరా షేక్ కిరాన్ ఇట్లా రాయి కాలు రాయిరా పాదం రాయి అదంతా పోవాలి రాయి నేనేం రాను నువ్వే రాయి నేను రాను కొద్దిగా జ్యోతి మామిడికాయలు కావాలన్నాగా ఫర్ యూ ఏం కాదు ఇది ఒక్కసారి తింటే ఎంత మంచిగా వస్తున్నాయి వాసన అరే కడుగురా అదొకటే ఉంది చెట్టు ఏం కాదు తిను ఆకలి తింటూనే ఉండాలి ఏ కాలు కడుకపో క్రియాంష్ నువ్వు కాలు కడుకపోన్నాడు మమ్మీని అడిగి పో ఉరుకు నేనే తిన్నా మీకు ఇదలే ఆవురా నేను తీసుకురాలే అంటున్నా నేను రాను జ్యోతి తిరిగదుగా బయట ఏ అది కడుగుపోరా కడిగి కోయి మంచిగా ఉంటుంది దాని మీద క్రియాంష్ కూర్చుండు అందుకని మెత్తగా అయింది అది అడు కూర్చుండు అందుకని మెత్తగా అయింది ఇది ఇలా పని అయిపోతే జర మనం రీల్ తీయాలి సో టైం వచ్చేసి 1 కావస్తుంది ఇక మనకు ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కాబట్టి లంచ్ కోసం అయితే ఆల్రెడీ రైస్ పెట్టేసారు సో ఇక్కడ వచ్చేసి మనకు బోటి కర్రీ అయితే వండుతా ఉన్నారు ఈ పొయ్యి సెట్ అవుతుందా వేరే పొయ్యి పెడదామా రైస్ కాలేదా ఓ మై గాడ్ నేను ఆల్రెడీ రైస్ అయింది అనుకున్నా కనుకపోతే బెస్ట్ ఇప్పుడే పెట్టారు అనమాట స్మెల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది గది ఇల్లు మొత్తం లచ్చం తుమ్మరాంలే అయిందా రైస్ ఇది బోటి చూడొచ్చా ఓ జస్ట్ ఇప్పుడు ఉప్పు కారం వేసినావా హెచ్కి తుమ్ములేరా ఇద్దరికి అంతే లో తుమ్ము శిరీష నీకు వచ్చిన ఎన్నట్లు తమ్ముతావు లేదు తుమ్ము లెక్క తుమ్మాలి మీరు తుమ్ము లెక్క తుమ్మారు ఇప్పుడు చూసినా అక్కడ తుమ్మింది గట్ల తుమ్ముతాం మీరు ఇద్దరు తుమ్మాలి నాని చెప్పు ఏమైందిరా ఎన్న జడారా ఇది ఇది ఎన్న జడారా ఇది జ్యోతి పట్టిలా ఎవరిది ఇప్పుడు తీసిరా ఎండనే రాలే కావద్దు మన నీళ్ళు వస్తలేవు ఇప్పుడు పట్టి పెడదాం సాయంత్రం ఆడిపిద్దాం ఇద్దరు దుక్కుతారు అది నేనేమో ఇప్పుడు పట్టి పెడితేనే కదా సాయంత్రానికి నీళ్ళు ఉండేది మరి నాని పంపు తీసుకొచ్చి పంపుతాం కొడదాం ఓకేనా డన్నా ఇప్పుడే కొడదాం సరేనా ఇప్పుడే కొట్టాలా పంపు కొట్టాలా నేను కొట్టాలా పంపే కొట్టాలా పంపుతా నిన్ను కొట్టాలా పంపును కొట్టాలా నిన్నే కొట్టాలా స్విమ్మింగ్ పూల్ కొట్టాలా ఓకే నా కొడదాంపా మమ్మీ అప్పుల్లో వంట చేసేస్తుంది వంట అయినాక తినేద్దాం అందరం సరేనా యాక్చువల్లీ జ్యోతి కమ్మలు కడిపిద్దామని చెప్పి కడిగి నీకు అని చెప్పేసి తీసి పక్కన పెట్టింది కదా
ఇప్పుడు కడిగే సిరిసా ఒత్త కమ్మలేనా కమ్మలు పటగొలుసులా ఏ క్రియాంచులు బయట సౌండ్ చేస్తుంది మరి నేను కడగలే మంచిగానే ఉన్నాయా సమ్మర్ అని చెప్పేసి నాన్నగాని కోసం స్విమ్మింగ్ పూల్ తీసిన ఇద్దరు పిల్లల కోసము ఊది చెంపలు ఎర్ర మరే దీనికి పంప్ యాక్సెప్ట్ కాదు ఏమంటారు చిన్న బెలూన్ కొట్టేదానికి బెలూన్ కొట్టే చిన్న పంపుతో వస్తుంది ఆ పంపు మనది ఖరాబ్ అయింది మొత్తం నోరుతో కూడేసరికి ఇంత టైం పట్టింది అయిపోయినట్టుగా ఇంకా గట్టిగా ఉంటుంది వద్దు కానీ మన నోరుతో రాదు నోట్ల కోసం వాళ్ళు పెట్టారు కొంచెం పావురా క్రియాన్స్ కొంచెం పావు అని ఓకే నారా సెట్ ఆరా 2-3 ఉంటాయి ఇవి ఎండకేయదు మళ్ళీ ఎండకేసి మళ్ళీ ఖరాబ్ అయితే అనవసరం అయినా ఉండను ఇంకా లోపలక పైపు వస్తుంది అలా బయటకు గుంజాలి ఇప్పుడు వేయరి ఒక రింగు నిలబడతాయి ఇలా నీకేరా ఇది హ్యాపీయా పిల్లలకు నచ్చిన పని చేస్తే ఏమన్నా ఖుషి అవుతారా ఓకేనా నాని కానీ తిన్న తర్వాత ఇప్పుడు కాదు ఓకేనా తిన్న తర్వాత ఆడుకోవాలి ఇప్పుడు వద్దు దీంట్లోకి చూడదు తిన్న తర్వాత నిండలేదమ్మా ఇప్పుడు నిండాలిగా నాన్న నిండనీకి అదే టైం పడుతుంది మనకు ఓకే డన్ విజిల్ వస్తున్నాయి లెక్క పెడతారా కర్రీ క్రియాన్స్ ఫస్ట్ టైం కదా లాస్ట్ ఇయర్ క్రియాన్స్ ఓకేనా ఇప్పుడు ఓకేనా అది ఇంకా నిండలేరా అని మొత్తం నిండినాక చూపెట్టాలి నీకు ఇప్పుడు చిన్న ఉన్నాయి కాబట్టి మంచిగా ఆడుకుంటున్నా ఏం ఆడుతున్నావురా దిగినా నువ్వు కూడా దిగురా ఒకసారి దిగు ఆడు మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే వాడు ఆడలేడు కదా బాగుందా రే వాడికి ఇష్టం నీళ్ళంటే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విమ్మింగ్ ఏమో కానీ నీకు వచ్చా ఇదా మరి నేర్పిస్తున్నావు దానికి అన్ని అలకాలం మరి అలకాల ఈత కొట్టాలని ఇవ్వాలి నాన్న ఇంకా నీళ్ళు నిండలే కదా కాసేపు ఆగు ఏయ్ అబుదా అబుదా స్విమ్మింగ్ పూల్ అరే ఏం కదా ఇష్టం ఎవరు వచ్చినారా ఇష్టం వచ్చినా మనము చిన్నప్పుడు మా చిన్న మామూలు బయట ఆడ గుర్తున్నా సంపుల ఒక హౌస్ లేకుంటుండే మస్తు ఆడటం దుంకుతుంటే మళ్ళా వద్దు ఆగరానే పడుతుంది చెత్తతో వావ్ అబ్బో బాగున్నా ఇప్పుడు ఇంకొంచెం నిండినాక నువ్వు మంచిగా ఉంటావు తమ్మునికి ఇబ్బంది అవుతుంది సరేనా వావ్ ఇప్పలేక వండుకోకరా నీళ్ళు పోతే ఆగో పోతున్నాయా వద్దునా ఇంకోసారి ఒక్క రింగు నిండగానే తీసేద్దాం నీళ్ళు కొద్దిగా ఎక్కువైనా వీళ్ళకి కష్టం ఆడనీకి రాదు మళ్ళా చాలా తీసేయాలా నాన్న ఆగిపెట్టా వాటర్ తీసేస్తా చాలు ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అయితే నీకు వాడు మునిగిపోతున్నావు వద్దునా చాలు వాడు వెనకీత కొడుతున్నాడు టీవీలో చూసి మంచిగా అట్లా ఆడుతున్నాడు నువ్వు నేర్పిస్తున్నావా నీళ్ళు ఎక్కువైనా మనకు సరిపోతలేదు అలా వండుకోనికి వస్తలేదు మనకి స్టార్టింగ్ లో వండుకుండు నువ్వు నీళ్ళు ఎక్కువేసరికి మనకి అంత గ్రిప్ దొరుకుతలేదు క్రియాన్స్ చాలు ఇక దిగుతావా వస్తావారా రే ఫిష్ చూడ కొద్దిసేపు ఒక 2 నిమిషాలు తీసేద్దాం ఇక ఇది కూడా వంట అయితే ఆల్రెడీ తిందామంటే వీళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తలేరు అయిందా వంట వద్దే వంట అయినట్టేనా మరి తిందాం మరి ఇక టైం 2 అవుతుంది తిందామా అన్నం లేపాలా చలో జ్యోతి అన్నం లేపు ఈయనే కూర్చురా టీవీ పెట్టుకుని ఆడ కూర్చున్నాం ఆడ స్థలం సరిపోదేమో ఎటు పోతే అటేనా పెద్దమ్మా నీకు ఫోన్ చేసా ఫోన్ కలుస్తలేదు తిన్నీకి ఫోన్ చేద్దామంటే నీకు ఫోన్ లేపారు తిన్నామా దా ఇగో పిల్లలు ఎట్లా ఆడుతారు పొట్టు ఆడుతారు చెప్పింది కదా ఇళ్ళకు
కింద అది పంచర్ అవుతారా మళ్ళా నీళ్ళు ఆగదు అట్లా దుంకోదు సరేనా అట్లా ఆడుకోరు చాలు ఇక 2 minutes నాని మళ్ళీ లంచ్ చేద్దాం మనం ఓకేనా లంచ్ చేయాలి నాన్న దా నాని కూడా వచ్చేసింది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే ఫినిష్ అయిపోయింది ఆల్రెడీ వాటర్ కూడా తీసేస్తున్నాం ఇక వాళ్ళు తీసేసే మూమెంట్లో నీళ్ళు హెల్తీ అయితే కదా ఇక ఇష్టం వచ్చినట్టు ఆడుతుండు ఆల్రెడీ అక్క అయితే బయటకు వెళ్ళిపోయింది చలో శ్రీయాచులు వెళ్దామా ఉన్నది అది మెల్లమెల్ల పోతూనే ఉంటాయి అవి దా తిందాం ఇక వెళ్ళి తినడానికి రెడీ అయ్యారు ఆల్రెడీ చలో పెద్దామాది చూసా పెట్టేసిన ఆల్రెడీ చీకట్లు ఉండేది లైట్ వేసుకోక అన్న లేచిందా అన్నా లేచిందా మరి కూర్చున్నాం అయ్యా టైం చూసి 2 అయిపోతుంది చూసినా అసలు ఏర్పడే నువ్వు పోయి పలకరిస్తా అని చెప్పేసి పోయి ఆడమనుకుంటా సో కర్రీ అయితే రెడీ అయిపోయింది మంచిగా కనిపిస్తుంది కాకరకాయ కర్రీలకు కనిపిస్తుంది ఈ కాకరకాయ సేమ్ కాకరకాయ కర్రీ ఎట్లుంది మంచిగా ఉందా వా టేస్ట్ వాసన మాత్రం బీభత్సగా వచ్చేస్తుంది బయటికి సరిపోతుందా ఉన్న కాడికి తినాలా అది జ్యోతి గుడ్ మార్నింగ్ నీ యాపిల్ ఎన్ని రోజులు ఉంటాయి జ్యోతి వెనక ఇంకెప్పుడు తింటావు జ్యోతి అక్క చెల్లెల అనుబంధం జన్మ జన్మల సంబంధం రీల్ ఎప్పుడు తిద్దాం ఇలా ఏమైంది ఏం బిజీ జ్యోతి 30 సెకండ్లకు దొరకదా జ్యోతి టైము 30 సెకండ్ల వీడియో ఎందుకు ఇంకొక బట్టలు ఇంకొక మోపడ పెట్టమన్నా పెడతారు అదే నీ ఇష్టం ఇక దా శేఖర్ తిందాం ఓకే సో టైం వచ్చేసి 3:30 వస్తా ఉంది ఇక ఏమ్రా సరిపోయిందా నిద్ర అంత చెదర కాకపోతుంటే కూడా నిద్రపోతుంటా గ్రేట్ అయినా అని సరిపోయిందారా నిద్ర ఇంకేం చేస్తారు అయిపోలేరా వీళ్ళ పనులు జ్యోతి వాట్ ఆర్ యూ డూయింగ్ సప్న మళ్ళీ ఇంకా పని చేస్తున్నావురా ఓకే తాయ్ నీ డ్రెస్ అది తాయ్ షెడ్ కడుగుతున్నాం అరే పప్ప పోయినారా నువ్వురా గంత నిద్ర పడుతుండే గంత చెమట వస్తుంటే ఎట్లా నిద్ర పడుతుందిరా దానని పెద్దమ్మ నిమ్మలంగా వండుకున్నావు ఏడికి పోయేది బా ఇంత మంచిగా తినిపిస్తుంది చూడు కోడి పిల్లలు 1 2 3 4 5 6 పిల్లలు ఉన్నాయి మంచిగా తింటున్నాయి దొవుతా ఉందా తింటా ఉంది కానీ దగ్గర పోతే పొడుస్తుంది కోడి చూడు మా ఇంటికి పోయి వస్తావా దమాకరం ఇవి వచ్చినాయంటే మొత్తం చెట్లని మిగిలిన మొత్తం చెట్లన్నీ తవ్వి పెడుతుంది ఇది చాలా డేంజర్ ఇది చలో నీళ్ళు అయితే మంచిగా వస్తున్నాయి అరే మా నాన్న పోతుండగా ఇప్పుడే వెళ్ళినాయి మేకలు పాపాజీ जाते क्या చలో మెల్లగా వెళ్ళిండు మా నాన్న కూడా పోతా ఉన్నాయి గొర్రెలు అయితే దేకడే మత్త నీ కొడుకు